అమ్మ ఇప్పుడు లేడీస్ పీరియడ్స్ టైంలో అసలు పూజ చేయొద్దు, గుడికి వెళ్ళొద్దు, ఇంట్లో కూడా దీపం అసలు అటు సైడ్ చూడొద్దు అని అంటారు. హ్మ్. కానీ ఇక్కడ కామాఖ్యలో చూసుకుంటే అమ్మవారికి మీరన్నట్టు హ్మ్. బ్లడ్ రూపంలో రావడం ఇదంతా చూపిస్తున్నారు. అదంతా నిజమేనా అమ్మ మరి? నేను చూసాను కదా, వాటర్ కూడా తెచ్చుకున్నా. అక్కడ పూజలో పెట్టాను చూడండి. ఓకే. మీరు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. హ్మ్. మొన్న రక్త వస్త్రం, మొన్న అంబవాచి ఉత్సవాలు అయ్యాయి కదా, అవును. రక్త వస్త్రము అమ్మవారి పీరియడ్స్ అయ్యే టైంలో అక్కడ వాటర్ నేనే తీసుకొని వచ్చా. ఎందుకంటే అక్కడ గుడి క్లోజ్ చేసే ముందు రెడ్ కలర్లో వాటర్ ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది. ఓకే. అప్పుడు నేను గుళ్ళోకి వెళ్ళి నా చేత్తోనే తీసుకొని హ్మ్. వచ్చానన్నమాట. మీకు చూపిస్తాను తర్వాత. మరి అక్కడ తప్పు లేనప్పుడు హ్మ్. ఇక్కడ మనం హ్మ్. దేవునికి మొక్కడంలో తప్పేంటమ్మా? అక్కడ అమ్మవారు శిలా రూపంలో ఉంది, కాస్మిక్ పవర్ వస్తూ ఉంటుంది. ఆ శక్తిని పొందడానికి మనం వెళ్ళి ఉపాసనలు చేసుకుంటాం. ఇక్కడ స్త్రీలకి ఏంటంటే పీరియడ్స్లో ఉంటే తప్పంటారు, అదే కదా మీరు అడుగుతుంది. అవునవును. పీరియడ్స్ టైంలో ఏంటంటే బ్లడ్ కిందికి వెళ్ళిపోతుంది. హ్మ్. టెంపుల్స్కి వెళ్తే ఏంటంటే టెంపుల్స్లో ధ్వజస్తంభం ఉంటుంది. హ్మ్. టెంపుల్ స్ట్రక్చర్ అంతా ఎలా ఉంటుందో తెలుసా? మూలాధార చక్రంలో ఉన్న శక్తి సహస్రార చక్రానికి వెళ్ళేటట్టు అక్కడ డిజైన్ చేయబడి ఉంటారు ఆగమ శాస్త్రాల ప్రకారం. ఓకే. ఎవరైనా స్త్రీ పీరియడ్స్ టైంలో టెంపుల్కి వెళ్ళారనుకోండి, వెంటనే స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. హ్మ్. అంటే శక్తి అపోజ్ చేస్తుంది పైకి వెళ్ళడానికి. హ్మ్. బ్లీడింగ్ కిందకి కదా వెళ్తుంది. అవును. అపోజ్ చేస్తే కొంతమంది తట్టుకోలేరు స్టమక్ పెయిన్కి. ఓకే. అందుకని వెళ్ళొద్దు అంటారు ఓకే. ఆ టైంలో. అంతకుమించి ఏం లేదు.